క్రీస్తు శకం 15వ శతాబ్దం. భారతదేశం పరాయి పాలనలో నలిగిపోతున్న సమయం. అరాచకం, అణిచివేత రాజ్యమేలుతున్న రోజుల్లో అడవిలో పుట్టిన పుల్ల పడమటి కనుమల్లో ఒక సింహం గర్జించింది. ఆ గర్జన మొఘల్ సింహాసనాన్ని వణికించింది. ఆ వ్యూహం శత్రువుల గుండెల్లో నిద్రపోయింది. ఆయనే సాక్షాత్తు శివుడి అంశంగా పుట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఫిబ్రవరి 19న శివగిరి కోటలో షాజీ భోంస్లే జీజామాతలకు శివయ్య జన్మించారు. తండ్రి రాజతంత్రం, తల్లి సంస్కారం ఆయనకు పునాదులు వేశాయి. పరాయి పాలనలో బానిసలుగా బతకడం కంటే స్వరాజ్యం కోసం పోరాడమే మిన్న అని చిన్నప్పుడే శివాజీ నిర్ణయించుకున్నారు. కేవలం 16 ఏళ్ల ప్రాయంలోనే తోరణ కోటను జయించి స్వరాజ్య పతాకాన్ని ఎగురవేశారు. కొండలు కోనలే తన బలంగా గెరిల్లా యుద్ధతంత్రాన్ని రూపొందించారు. అఫ్జల్ ఖాన్ తన చాకచక్యంతో అంతం చేసిన తీరు చరిత్రలో నిలిచిపోయింది. మోసంతో బంధించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కళ్ళు కప్పి మృత్యు ముఖం నుండి చాకచక్యంగా తప్పించుకున్న ధీశాలి శివాజీ. ఆ విజయం కేవలం ఆయన ఒక్కడిది కాదు, అనగారిన కోట్లాది మంది భారతీయుల ఆత్మవిశ్వాసానిది. 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో శివాజీ ఛత్రపతిగా పట్టాభిషిక్తులయ్యారు. ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, నౌకాదళ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ, మహిళలను గౌరవించిన మహానీయుడు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలించిన ప్రజాపాలకుడు. శివాజీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక నిరంతర స్ఫూర్తి. మతం ఏదైనా, కులం ఏదైనా దేశ గౌరవం కోసం పోరాడాలని నేర్పిన గొప్ప గురువు ఆయన వెలిగించిన స్వరాజ్య జ్యోతి నేటికి ప్రతి భారతీయుడి హృదయంలో వెలుగుతూనే ఉంది.